మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎట్లుందా వ్యూ మొత్తం చూసేద్దాము. అదండి ఫస్ట్ మనము ఇక్కడ చెక్కింగ్ కౌంటర్ కూడా మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడైతే మనం టికెట్స్ ఒక్కొక్కరికి 40 రూపీస్. మనం లోపలికి వెళ్దాం పదండి. అది ఇప్పుడైతే మనము ఇప్పుడు ఇక పక్కకు చూస్తుంటే అక్కడ ఫోన్స్ ఇక్కడ కూర్చోడానికి చాలా ప్లేస్ ఉంది. ఇప్పుడు మనం వెళ్తూ మొత్తం మాట్లాడుకుంటూ వెళ్దాం. అన్నీ లోపల ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ వెళ్దాం. స్టార్టింగ్ ఎంట్రీలోనే పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి అన్నమాట. అక్కడికి వెళ్తే ఇక్కడ గార్డెన్ లాగా లీవ్స్ పెట్టున్నాయి అన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం కదండి. ఇప్పుడు వెళ్ళిపోదాం కదా. పెద్ద స్టోన్ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ స్టోన్ చూసినాం, ఇక్కడ స్టోన్ చూసినాం. పెద్ద స్టోన్ ఉంది. అరే ఇది వద్దే వీడియో. లీవ్స్ కూడా ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ అయితే అక్కడ లైట్స్ వెలుగుతున్నాయి కదా, ఫస్ట్ అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళి అక్కడ ఏముందో ఫస్ట్ చూసేసి మళ్ళా వీడియో స్టార్ట్ చేద్దాం. మనం అక్కడ స్క్రీన్ మీద డీర్ చూస్తున్నాం అనమాట. డీర్ ఫస్ట్ టైం పికాక్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నారు కదా, ఇది ఎలిఫెంట్ అనమాట. ఇప్పుడైతే ఒక సఫారీ బండి వెళ్తుంది కదా, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి మొత్తం ట్రావెల్ చేద్దాం అనమాట. నేను లాస్ట్ టైం కూడా జూకి వెళ్ళినప్పుడు ఎక్కినాం మేము కూడా. అదైతే అది ఎక్కడున్నా మనకి ఇంకా తెలియదు. వెళ్ళుకుంటా ఫాలో చేసుకుంటే వెళ్దాం. ఇప్పుడైతే ఆ బండి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు అట్లా సఫారీ బండిలో ఒక బండి వచ్చి అట్లా వెళ్ళిపోయింది. ఇంకో రెండో బండి వచ్చింది. నాకు తెలిసి ఇంకా మూడో బండి కూడా వస్తుంది అనుకుంటా. చూద్దాం. ఇంకా కొన్ని ముందరకి వెళ్ళిన తర్వాత చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ బోర్డు మీద మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలో డైరెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం ట్రావెల్ బండి కాడికి వెళ్దాం అన్నమాట. చూసిన ఇక్కడ సపరేట్ కార్డు ఉంది. అది కూడా 100 రూపీస్. ఆ టికెట్ తీసుకొని సఫారీ కాడికి వెళ్దాం. సఫారీ బస్ ఇది నార్మల్ సఫారీ కార్స్ అన్నమాట. టికెట్ తీసుకున్నాం కింద. టికెట్ అక్కడ ఉంటుంది అన్నమాట సఫారీకి. ఇప్పుడు ఆ టికెట్ తీసుకొని మనము సఫారీ కార్లో వెళ్దాం అనమాట. అది ఎక్కడెక్కడ తీసుకెళ్తే మనకు తెలియదు. ఫస్ట్ టికెట్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు కానీ సఫారీ ఎక్కడని ఉంది, ఎక్కుదాం.
సఫారీ కోసం మనము వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనము టోకెన్ కార్డ్స్ తీసుకున్నాం అనమాట. సఫారీకి టైం పడుతుందంట. మనం అందులోకి ఇక్కడ ఉన్న 9 ఎక్స్ప్లోర్ చేద్దాము. Children of the Gold tribe journey through the forest to reach their schools. Their path reflects the simplicity of their daily lives. Goats grazing, women sweeping their courtyards, and the warmth of the sun filtering through the trees. ఇప్పుడైతే మనం డ్రైవర్ మూవీ చూసినాం అనమాట. ఇక్కడ వాటర్స్ ఉన్నాయి, షెల్టర్స్ ఉన్నాయి. షెల్టర్స్ అంటే చిన్న చిన్న హౌసెస్ ఉన్నాయి అన్నమాట. ట్రైబల్ పీపుల్ ఉన్నారు, ఇంకా చాలామంది పోర్ పీపుల్ కూడా ఉన్నారు. ఇక్కడైతే వాటర్ చూస్తున్నాం అనమాట. ఇక్కడ వాటర్ ఉన్నాయి, దాంట్లో ఫిషెస్ కూడా కొన్ని చూడండి ఫ్రెండ్స్. ఫిషెస్ అయితే ఎగురుతున్నాయి. 360 దానికి వెళ్దాం అనమాట. అదేంటిదో ఇంకా నేను ఎక్స్పోర్ట్ చేయాలి. లెట్స్ గో. మనం 360 ఇండోర్ థియేటర్కి వెళ్తున్నాం అనమాట. లోపలికి వెళ్దాం. చెప్తారు ఎక్కడ కూర్చోవాలి. ఎప్పుడైతే లోపలికి వచ్చేసినాం, ఇప్పుడు మనం 360లో వెళ్ళి చూసినాం కదా. అందులో నేను చూసింది స్నేక్స్ చూసిన, వాటర్ చూసిన, అట్లనే పక్క చెట్లతో లీవ్స్ కూడా చూసినాను అనమాట. స్నేక్స్, పెద్ద స్నేక్స్ కూడా, ఇంకా వాటర్ ఫాల్స్ చూసిన. నాకు అసలు కొంచెం కూడా భయం కాలేదు, ఎందుకంటే నేను రియల్గా ప్లేస్కి వెళ్ళలేదు. అది నేను చూస్తుంటేనే అట్లా నాకు అనిపిస్తుంది రియల్గా వెళ్ళినానని. మంకీ చూసిన, వాటర్స్ కూడా చూసిన, నాకు అక్కడికి వెళ్ళినట్టే ఉంది. నెక్స్ట్ మనము 90 సినిమాకి వెళ్తున్నాం. మనము ఆల్రెడీ సఫారీ బండి టికెట్ తీసుకున్నాము, కానీ ఈ సఫారీ బండి ఇంకా రాలేదు. ఈ 90 మూవీ అయిపోయిన తర్వాత సఫారీ కాడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళి సఫారీ బండి ఎక్కిన తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ సఫారీ బండి అయిపోయిన తర్వాత నేను మొత్తం ఏమేమి చూసినానని ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి అన్నమాట చూసేటి. అవి అయిపోయిన తర్వాత మొత్తం ఎండింగ్
ఎండింగ్ వరకు అయిపోయిన తర్వాత అప్పుడు చూపిస్తాను నేను ఏమేమి చూసినాను. ఆల్రెడీ అయిపోయారు. నెక్స్ట్ 9 to 5 is right. 90 సినిమా చూసినాం కదా, అది షేక్ అవుతుంది అనమాట. ఆ షేక్ అవడం చూసి నాకు కొంచెం భయమైంది, కానీ ధైర్యంగా ఉన్నా. నాకైతే కామెడీగా ఉంది ఆ వీడియో. ఇప్పుడైతే మనం సఫారీ బండి డాడీ సఫారీ బండి వచ్చిన తర్వాత అది వేయడం. Hey there, adventurers! I'm Bolt, your fearless guide for this thrilling safari. Get ready for the journey of a lifetime and hold on tight, because this safari is going to be bumpy. You are about to encounter wild animals in their natural habitat, closer than you've ever seen before. Welcome to Kondakara Reserve, 109 acres of wild and untamed nature, brought to life under the visionary guidance of Chief Minister Shri Arun. ఇప్పుడైతే ఈ ట్రావెల్ బస్లో మేము చాలా టైగర్స్, లయన్స్, డీర్స్ అవన్నీ చూసినాం. చాలా భయం వేసింది నాకైతే. నేను చూస్తుంటే నేను ఉల్టా కూర్చున్నట్టుంది నాకు. నేను కూర్చున్న స్ట్రైట్ కూర్చున్నా, కానీ నాకు అది పెట్టుకోగానే నాకు ఉల్టా ఉంది. నేనైతే చాలా యానిమల్స్ చూసినా, నేను కొంచెం కూడా భయపడలేదు. లయన్, డీర్, ఎలిఫెంట్, టైగర్, ఇవన్నీ 4 చూసిన. నాకు చాలా భయం వేసింది. నిజంగా నన్ను తినేస్తాయేమో అని నా భయం అది.
ఆడిన. అందులో నేను వైర్ షాక్స్ అవన్నీ పట్టుకున్నా, కానీ అది రియల్ కాదు, నార్మల్గా పట్టుకున్నా. నేను మంచిగా ఎంజాయ్ చేసిన. నాకైతే కొంచెం భయం వేసింది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం అది చేసేది. ఒక మ్యాన్ని చూసిన, రోబోట్ మ్యాన్ని, దాని పైలట్ చూసిన, ఇంకా దాని వైర్స్ కూడా పట్టుకున్నా. అది రియల్ కాదు, నార్మల్గానే రియల్గా పోయినట్టు ఉంది. నాకు వైర్ షాక్స్ ముట్టుకున్నప్పుడు నేను రోబోట్ సూట్ వేసుకుందాం అనుకున్నా, అది నేను వేసుకోలేదు. కానీ నాకు కింద పడినట్లేదు, ఎందుకంటే నేను కొన్ని వైర్ షాక్స్ని ఆ బాక్సెస్ని అన్నీ పడేసినాను అనమాట. ఏం చేస్తావు శాండ్తో? ఏం చేస్తావు శాండ్తో? హలో ఫ్రెండ్స్, ఇక్కడున్న పార్క్లో అన్ని ఎక్స్ప్లోర్ చేసినాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. సిటీలో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే దీనికి రావచ్చు, కానీ పిల్లలు మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా, అన్ని తిరిగేది అయిపోయింది. దిస్ ఈస్ గోల్డెన్ బాయ్ సైనింగ్ ఆఫ్. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన, ఎవరైనా చిన్నపిల్లలు మా సిటీలో రావాలంటే ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నా. దిస్ ఈస్ గోల్డెన్ బాయ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.